ముందుగా ఎర్రగడ్డ డివిజన్ ప్రజల సమస్యలపై ఈ సభను ఏర్పాటు చేసినటువంటి మా కళ్యాణ్ శ్రీలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎర్రగడ్డ బస్తీ పెద్దలకి, కమిటీ సభ్యులకు, కాలనీ పెద్దలకు, మా మాజీ కార్పొరేటర్ పెద్దలు సదాశివకి, మోసంకి, రాజుకి, అందరు కృష్ణకి, పాత ప్రెసిడెంట్ నరసింహకి, యాదవ్కి, నాలుగు పెద్దలందరికీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముందుగా నా మీద ఎంతో నమ్మకంతో మా యొక్క కుటుంబ సభ్యులకి యొక్క అవకాశం వచ్చినట్టు అందరూ కూడా భావించిన పెద్దలందరూ చెప్తున్నట్టు మా కుటుంబ సభ్యులకి అవకాశం వచ్చిన విధంగా ప్రతి ఒక్కరు రాత్రి బాగా కష్టపడి నన్ను గెలిపించినందుకు నా విజయం మీ అందరికి అంకితం చేసి ఇదంతా కూడా మీ యొక్క కష్టము, మీ యొక్క ఆశీర్వాదము, మీ యొక్క ప్రేమ వల్ల నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు ఇన్ని చెప్తాను. మా ఫాదర్తో పాత రిలేషన్ 45 సంవత్సరాలు ఉన్నటువంటి రిలేషన్షిప్ మీద ఒక బలమైన నమ్మకం. ఎందుకంటే అప్పుడు జనార్దన్ సార్తో మా డాడీ చిన్నప్పటి నుంచి బాగా చేశారు. అదే సమయంలో కాలనీలలో చుట్టుపక్కల బస్తీలలో ఓల్డ్ గంటల పాత రిలేషన్ అందరూ కూడా మా ఫాదర్తో ఒక ఫ్రెండ్లీ రిలేషన్, ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళందరితో ఉండడం నా నమ్మకం. వాళ్ళందరూ కూడా మా అన్న కొడుకు నవీన్ సొంత సభ్యులు చెప్పి ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు అన్ని చూస్తాను, సమస్యలు వింటా ఉన్నాను. గెలిచినప్పటి నుండి కూడా ఒక ప్రజలందరూ కూడా డిఫరెంట్ కాలనీలలో బస్తీలలో కలవడం జరుగుతుంది. గెలిచి ఎలక్షన్కి ముందు 3 నెలలుగా మంత్రులు ఎన్ని వర్క్స్ దాదాపు 200 కోట్ల రూపాయల వర్క్స్ చేయించినామని అవన్నీ కూడా కొన్ని శాంక్షన్ అన్ని టెండర్స్ అని 60 పనులు మాత్రమే పూర్తయి దాదాపు ఇంకా 200 పనులు కావాలి. రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టి ప్రతి కాన్స్టిట్యూట్ ప్రతి డివిజన్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో రివ్యూ మీటింగ్లో పెట్టి సమస్యలు పరిష్కరిస్తూ వస్తున్నాం. ఎలాంటి వివరాలు జయప్రకాశ్ నగర్ ఇంజనీరింగ్ కాలేజ్ కంప్లీట్ అక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ కంప్లీట్ చేయడం జరిగింది. శ్రీనగర్ కాలేజ్, కమలాపూరి కాలేజీలో కూడా మాక్సిమం రోడ్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నాం. నేను బేసిక్గా ఒక ఆర్కిటెక్ట్, నేను ఆర్కిటెక్చర్ మధ్య చదువు